ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు వారు మనలో ఉన్న ఎడల శరీరము పాపము విషయమై, వ్యభిచారము విషయమై ఆ యొక్క శరీరము చనిపోయి ఉన్నది కానీ ఆత్మ నీతి విషయమై జీవము గలదై యుగయుగములు దేవునితో పాటు ఉండేవారముగా ఉన్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంచుతారు. వారికి ఆ యొక్క శరీరమును పోషించుకునే మనస్సు కలిగి ఉంటారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. వారు దేవునిలో ఎదగాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆత్మ వరముల చేత నింపబడాలి, దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించాలి, అన్య భాషలతో మాట్లాడాలి అని ఆత్మానుసారులు ఆత్మ విషయమై మనస్సునుంచుతారు. శరీరానుసారమైన మనస్సు అది మరణమునకు దారితీసేది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళేదిగా ఉంటుందని ప్రభువు పేరట తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది పాపమునకును మరణమునకు దారితీసేదిగా ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు ఏమాత్రము కూడా లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాబట్టి శరీర స్వభావము కలవారు దేవుని ఏమాత్రము కూడా సంతోషపరచరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలిగి ఉన్న వారే. ఆత్మ సంబంధమైన క్రియలు చేస్తారు, ఆత్మ సంబంధమైన ప్రార్థన చేస్తారు, ఆత్మ సంబంధమైన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే విధానము ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలిగిన వారు ఏమాత్రము కూడా కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాదు. ఎవడైతే దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ లేని వాడై ఉన్నాడో వాడు సైతాను సంబంధి, శరీరానుసారుడు, వాడు దేవునికి విరోధి, వాడు మరణమునకు పాత్రుడు. కాబట్టి క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసింప చేసిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న దేవుని ఆత్మ ద్వారా మిమ్ములను జీవింపచేస్తాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్, Romans chapter 8. But if Christ be in you, the body is dead on account of sin, but the spirit life on account of righteousness. Praise the Lord. For they that are according to flesh mind the things of the flesh, and they that are according to spirit
the things of the Spirit. For the mind of the flesh is death, but the mind of the Spirit life and peace. Praise the Lord. Amen. Because the mind of the flesh is enmity against God, for it is not subject to the law of God, for either indeed can it be, and they that are in flesh cannot please God. But ye are not in flesh, but in spirit, if indeed God's Spirit dwell in you. But if anyone has not the Spirit of Christ, he is not of him. Praise the Lord. But if the Spirit of him that has raised up Jesus from among the dead dwell in you, he that has raised up Christ from among the dead shall quicken your mortal bodies also on account of his Spirit which dwell in you. Praise the Lord. Amen. But if Christ be in you, the body indeed dead on account of sin, but the spirit life on account of righteousness. Praise the Lord. Amen.